తత్వజ్ఞాని గురుదేవులు వేదాంత మహర్షి గారు యూట్యూబ్లో కొన్ని ఇంగ్లీష్ ఉపన్యాసాలు ఉన్నాయి. వాటి గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాము. ఇంకా కొన్ని మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నవే. ఆ స్పీచ్ ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులోకి అనువాదం అన్నారు. దీన్ని భావానువాదం అంటారు. ఎందుకంటే భావాన్ని మాత్రం మనం చెప్పుకుంటున్నాం అనమాట. మాటకు మాట ఆయన మాట్లాడే ప్రతి మాటని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం లేదు. దాంట్లో మానవుడు ఏ రకంగా అయితే భగవస్థితి నుంచి తన్మార్పుగా ఏర్పడ్డాడు అన్నది కొద్దిగా ముందు తెలియజేస్తారు. అది మనం చాలా మాటలు చెప్పుకున్నదే. ఎన్ని మాటలు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటేనే కానీ అది మనకి పూర్తిగా వంట పట్టదు. భగవంతుడు అన్నవాడు నిరాకార స్వరూపుడు కాబట్టి ఆయన తనంతటా తన్ని తాను అదుముకుంటూ ఒత్తుకుంటూ తనకున్న ఒత్తిడి శక్తి వల్ల చిన్న చిన్న పరమాణువులుగా మొదటిగా తన్మార్పు చెందుతాడు. ఆయన నిరాకార నిర్గుణ స్వరూపుడు. ఆ పరమాణువులన్నీ ఒకదానితో ఒకటి కలిసి అణువులుగా పంచభూతాలుగా మారుతాయి. ఆ మారిన పంచభూతాల చేత ఈ చరాచర విశ్వంలో ఈ నదులు, సముద్రాలు, మనము, జంతువులు, పక్షులు, ఈ విశ్వం అంతా ఏర్పడింది. అది భగవస్థితి తన్మార్పు, తెలుగులో, ఇంగ్లీష్లో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. భగవస్థితి నుంచి ఏర్పడిన ఒక చిన్నారి పరమాణువుల కలయికతోనే మనం అందరం కూడా తయారై ఉన్నాము. ఆ పరమాణు రూపంలోనే భగవస్థితి మన అందరిలోనూ ఉంది అని చెప్పి, మానవుడిగా జన్మించిన తర్వాత ముఖ్యంగా పాటించవలసినటువంటి ప్రిన్సిపల్స్ లేదా ధర్మాలు అవి ఏం తెలియజేస్తున్నారంటే, ఒక 3 తప్పనిసరిగా పాటించమంటారు, మరొక 3 తప్పనిసరిగా వదిలేయమంటారు. తప్పనిసరిగా పాటించాల్సిన వాటిలో సహనము, సర్దుబాటుతనము, త్యాగగుణము, టాలరెన్స్, అడ్జస్ట్మెంట్ అండ్ సాక్రిఫైస్. ఇవి 3 ప్రతి మానవుడు కూడా పాటించాలి జీవితంలో. సహనము అంటే మనకు తెలుసు. సహనం అంటే చాలా ఓపికగా సహనంగా జీవితం అన్నాక కష్టము సుఖము 2 వస్తాయి. ఎప్పుడూ సుఖాలతో సంతోషాలతో తేలియాడుతూ అందరు ఉండరు. అందరి జీవితాల్లోనూ కూడా వాళ్ళ కర్మఫలాల ప్రకారము అనుభవించవలసినటువంటి దుఃఖాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అందరూ పాటించాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా అది ఉండాలని చెప్తారు ఆయన. అది సహనం అంటే మనకు వచ్చే ఇబ్బందుల్ని, కష్టాల్ని ఓపికగా ఎదుర్కోవాలి. ఏవో మనకి కర్మఫలాలు ఉన్నాయి, వాటి వల్ల వస్తున్నాయి, వీటిని మనం సర్దుకోవాలి, అది సహనంగా ఉండాలి అని అంటాం అనమాట. ఇప్పుడు మన జీవితంలో మన ప్రస్తుతం పిల్లలు కొన్ని పొరపాట్లు చేస్తారు, వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదో మాట వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు ఇతర వాళ్ళు కొంచెం సహనంగా ఉండే ఓపికగా ఉండి ఒక 2-3 నిమిషాలు తట్టుకుని మరీ ఎదురు మాట చెప్పకుండా నిలబడితే అవతల వాళ్ళు తగ్గుతారు. అలాగే పిల్లల విషయంలో కూడా మనం సహనంగా ఉండాలి అంటారు. అది మొదటి ధర్మం అన్నమాట. రెండోది సర్దుబాటుతనం, అడ్జస్ట్మెంట్ ఉండాలి లైఫ్లో అన్ని విషయాల్లో. ఏదో అనుకున్నట్టు జరగదు. ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు ఏదో ఒక పని చేయాలనుకుంటాం, ఒక 2 పనులు చేయమంటాము, వాళ్ళు ఒక పని చేస్తారు, రెండోది చేయలేరు, లేదా తర్వాత చేద్దాం అనుకుంటారు. అంత మాత్రం చేత మనం వాళ్ళ మీద కోపం తెచ్చుకుని అరిచి చేయకుండా, సరేలే అనుకున్న వాటిలో ఒకటైనా ఇప్పటికి జరిగింది కదా, రెండోది నెమ్మదిగా ఇంకోసారి జరుగుతుంది, ఇప్పటికి ఇంతవరకు చాలు అని సర్దుకోవడం అన్నమాట. భార్యాభర్తల జీవితంలో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ మనం ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాం, చేద్దాం అనుకుంటాం. మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి జరుగుతుంది. ఒక్కొక్కసారి అనుకున్నవి జరగవు.
అలా అస్తమానం జరగవు అనుకున్నవి. అలా అవి జరగనప్పుడు వాటి విషయంలో సర్దుబాటుతోనే ఉండాలన్నమాట. ఇంతవరకు ఓర్చుకుని పర్వాలేదులే ఇంతవరకైనా జరిగింది గదా! జరిగినంత వరకే సాటిస్ఫై అవుదాం. మిగతాది ఇంకోసారి జరుగుతుంది. పర్వాలేదు జరగకపోయినా పర్వాలేదు. ఒక విషయంలోనైనా మనకి అవతల వాళ్ళు సహకరించారు. మనం చెప్పినట్టు విన్నారు. వాళ్ళంతవరకు చేయగలిగారు. అని దాన్ని సర్దుబాటుతనం అంటారు. దాన్ని ఇంగ్లీష్‌లో అడ్జస్ట్‌మెంట్ అన్నారు. మూడోది త్యాగం. ఈ త్యాగ గుణం అందరిలోనూ ఉండాలి. సేపు నాది, నాకే ఉండాలి, ఇది నాది, అది అని కోరిక ఎక్కువగా ఉండకూడదు. ఏదైనా ఒక వస్తువు ఇంట్లో ఉన్నా, ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, దాన్ని నలుగురు కూడా షేర్ చేసుకొని అనుభవించాలి.